హలో ఆల్! ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ 'ద ఎండ్ ఆఫ్ ద ఓక్ స్ట్రీట్'. అండ్ ఇంకా మూవీ స్టార్టింగ్‌లో 1980 సెట్టింగ్స్‌తో ఉన్న ఒక ఏరియాలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. అండ్ సడెన్‌గా ఎంటైర్ నైబర్‌హుడ్ 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్ ఎరాకి ట్రాన్స్‌పోర్ట్ అయిపోతారు. కాన్సెప్ట్ వినగానే మనకి 'జురాసిక్ పార్క్', 'జుమాంజీ' టైప్ క్రేజీ అడ్వెంచర్ మూవీస్ అనిపిస్తుంది. కానీ 'ద ఎండ్ ఆఫ్ ద ఓక్ స్ట్రీట్' ఇంట్రెస్టింగ్‌గా చేసిన పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ డైనోసార్ అండ్ సర్వైవల్ గురించి కాదు. యాక్చువల్‌గా ఇదొక ఫ్యామిలీ, ఫెయిలింగ్ మ్యారేజ్, సాక్రిఫైస్ అండ్ రిలేషన్‌షిప్స్ గురించున్న స్టోరీ. అండ్ హానెస్ట్‌లీ ఈ అప్రోచ్ నాకు మూవీలో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే 1980స్‌లో ఫ్లవర్ వల్లీ అనే ఒక ఏరియాలో జరుగుతుంది. అండ్ ఆ ఏరియా అంతా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ అక్కడ ప్యాట్ ఫ్యామిలీ అని ఒకటుంటుంది. ఆ ఫ్యామిలీలో అన్‌యూజువల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంక ఈ ప్యాట్‌కి వాళ్ళ వైఫ్‌కి ఎప్పుడు గొడవలవుతూనే ఉంటాయి. ఇంట్లో పీస్‌ఫుల్‌నెస్ ఉండదు. అండ్ ఇంకా వాళ్ళ చిల్డ్రన్ కూడా చాలా డిస్టర్బ్ అవుతారు దీనివల్ల. అండ్ ఇంకా వాళ్ళిద్దరూ విడిపోదామని డిసైడ్ అవుతారు. అండ్ ఇంక అప్పుడే నేబర్‌హుడ్‌లో స్ట్రేంజ్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. అన్‌యూజువల్ లైట్స్ రావడం, స్ట్రేంజ్ సౌండ్స్ వినపడడం, క్లైమేట్ చేంజెస్ జరగడం. ఇనీషియల్లీ క్యారెక్టర్స్‌కి ఏం జరుగుతుందో అర్థం కాదు. మూవీ కూడా డైనోసార్స్‌ని ఇమ్మీడియేట్‌గా రివీల్ చేయదు. ఒకసారి టెయిల్ కనపడడం, ఇంకోసారి క్లా, ఇంకోసారి దాని షాడో పడడం. ఇలా గ్లింప్స్‌తో సస్పెన్స్ బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకా డైనోసార్స్ ఎంటర్ అయ్యాక సినిమా టోన్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అప్పటి వరకు ఫ్యామిలీ డ్రామా అండ్ మిస్టరీ లాగా ఉన్న మూవీ సడెన్‌గా ఫుల్ సర్వైవల్ థ్రిల్లర్ అయిపోతుంది. అండ్ సర్ప్రైజింగ్‌లీ డైనోసార్ సీక్వెన్సెస్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. కొన్ని అటాక్స్ అయితే బ్రూటల్‌గా ఉంటాయి. 13+ ఏజ్ ఉన్న మూవీ అయినా కూడా కొన్ని కిల్స్ అండ్ ఇంజ్యూరీస్ సర్ప్రైజింగ్‌లీ ఇంటెన్స్‌గా ఉంటాయి. సో పోస్టర్ చూసి ఇది కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డైనోసార్ అడ్వెంచర్ అనుకోకండి. ఇందులో వైలెన్స్, కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్, అలాగే మెచ్యూర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో మేజర్ ఇష్యూ వరల్డ్ బిల్డింగ్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. ఒక ఎంటైర్ నైబర్‌హుడ్ 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్‌కి ఎలా వెళ్ళింది? అసలేం జరిగింది? వార్మ్ హోల్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ ఫినామినన్ వెనక యాక్చువల్ రీజన్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మూవీ కొన్ని హింట్స్ ఇస్తుంది. బట్ కంప్లీట్ ఆన్సర్స్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. మూవీ ఇంటెన్షనల్లీ సింపుల్‌గా ఉండాలి అని చూస్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే రన్ టైమ్ కూడా ఓన్లీ 99 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్‌గా 'ద ఎండ్ ఆఫ్ ద ఓక్ స్ట్రీట్' ఇదేమి గ్రౌండ్ బ్రేకింగ్ సైఫై ఫిల్మ్ కాదు. బట్ ఫన్ ఉంటుంది. అలాగే ఎమోషనల్ అడ్వెంచర్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే డైనోసార్స్ ఉన్నాయి, సర్వైవల్ కూడా ఉంది. కానీ అసలు మూవీ హార్ట్ మాత్రం ఒక ఫ్యామిలీ గురించి. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.